హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. గ్రూప్ 2 సిలబస్లో ఉన్న వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక అంశం మన సిలబస్లో పేర్కొన్నప్పుడు, అది వార్తల్లో ఉన్నప్పుడు, అది మీకు నేరుగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ రావచ్చు, లేదా జిఎస్ పర్పస్ క్వశ్చన్ రావచ్చు. అందుకే మనము గ్రూప్ 2 సిలబస్ మీద ఎందుకు ఫోకస్ చేస్తామంటే, గ్రూప్ 2 అనేది మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్. గ్రూప్ 2 సిలబస్ గట్టిగా చదివితే ప్రతి ఒక్కరూ యూపీఎస్సీ ప్రిలిమ్స్తో సహా అన్నీ రాయవచ్చు. కొద్దిపాటి శ్రమ అవసరము. మీరు గ్రూప్ 2 కాకుండా వేరే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ని అనుగుణంగా కొంచెం ఎక్కువ ప్రిపేర్ కావాలి, కొంచెం తక్కువ ప్రిపేర్ కావాలి. బట్ గ్రూప్ 2 సిలబస్ అనేది అన్ని ఎగ్జామ్స్ని దాదాపుగా కవర్ చేస్తుందా అంటే అవునని చెప్పాలి. సో మనం ఏప్రిల్ 19 డిస్కస్ చేద్దాం. ఇందులో కొన్ని అంశాలు ఏప్రిల్ 17, 18 ఉంటాయి. నిన్న వీడియో రికార్డ్ కాలేదు 37 మినిట్స్ తర్వాత. సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 19, సో వెరీ ఫేమస్. దీన్ని శాటిలైట్ టెక్నాలజీ డే అని చెప్పేసి జరుపుకుంటాం. సో శాటిలైట్ టెక్నాలజీ డే అని చెప్పేసి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. సో నోట్స్ రాయడం ఇబ్బంది అనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో వెరీ ఫేమస్. ఎందుకు అని చెప్పేసి మీకు థీమ్ అనేది ఇక్కడ ఏమీ లేదు. ఎందుకు అని చెప్పేసి ఒకసారి ప్రశ్న వచ్చింది. ఏప్రిల్ 19 ఒకసారి దీన్ని గుర్తు తెచ్చుకోండి. ఏప్రిల్ 19, 1975 వెరీ ఫేమస్. లాస్ట్ ఇయర్ మనకి 50 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా అయిపోయింది. సో భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహము అయినటువంటి ఆర్యభట్ట ఏదైతే ఉందో, సో ఈ ఆర్యభట్టని మనము ప్రయోగించుకున్నాం కాబట్టి ఈరోజు ఈనాడు పేపర్లో రాకెట్ పేరు తప్పగిచ్చాడు. సో రాకెట్ పేరు మనకి రష్యా రాకెట్ అంటే దాని పేరు కాస్మోస్ 3M అని చెప్పేసి పిలుస్తాం. సో కాస్మోస్ 3M, దాన్ని సంథింగ్ 1C అని చెప్పేసి ఏదో ఉంది ఈనాడు పేపర్లో, అది తప్పు అండి. సో కాస్మోస్ 3M అని చెప్పేసి రష్యా యొక్క రాకెట్ని ఉపయోగించుకొని భారతదేశం యొక్క స్వదేశీ ఉపగ్రహాన్ని సో ఆర్యభట్ట అని చెప్పేసి సో తొలిసారిగా మనం ప్రయోగించుకున్నాం. కాబట్టి ఆ దినం సందర్భంగా మనము ఏప్రిల్ 19ని శాటిలైట్ టెక్నాలజీ డే అని చెప్పేసి ఉపగ్రహ సాంకేతిక దినం అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సో మీకు నేషనల్ స్పేస్ డే వేరు ఉంటుంది, అది ఆగస్టు 23 అని చెప్పేసి. మనకి చంద్రయాన్ 3 ఏదైతే ఉందో సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ అయినాం మనం. ఇండియా వెరీ ఫస్ట్ టైం ల్యాండింగ్ అయింది, ప్రపంచంలో కూడా వెరీ ఫస్ట్ టైం అది. సో అది నేషనల్ స్పేస్ డే అది. ఇదేమో శాటిలైట్ టెక్నాలజీ డే అని చెప్పేసి పిలుస్తాం. కొన్నిసార్లు మైండ్ అదా ఇదని చెప్పేసి ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కన్ఫ్యూజ్ కావద్దంటే ఇక్కడే దాన్ని రాసుకోవాలి కంపల్సరీ నోట్స్ లోపల. అప్పుడు ఆ పోలిక అధ్యయనం జరిగి మనం కన్ఫ్యూజ్ కామండి. సో ఈరోజు మీకు విషయాలు చూస్తే పాలిటీ అప్డేట్స్ ఉన్నాయి. ఎకనామీ ఫారెన్ ట్రేడ్ 2025-26 అని చెప్పేసి అప్డేట్ వచ్చింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 3వ దశ 2025 మార్చిలోనే అయిపోయింది కదా, దాన్ని 28 వరకు పొడిగించారు. పర్యావరణం లోపల చూస్తే మీకు ఈ బ్యాట్ గబ్బుల మీద తొలి నివేదిక వచ్చింది. అంటే జాగ్రఫీ లోపల ఒక రైల్వే డిపో వార్తల్లో ఉంది. సో ఇవి మనకి ఫేమస్ కరెంట్ అఫైర్స్ ఈరోజు చూస్తే కనుక. ఓకే, సో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో భారతదేశంలో ఈ చట్టసభలు ఏవైతే ఉన్నాయో, ఈ చట్టసభలు అంటే నేను చెప్పేది అసెంబ్లీ కావచ్చు, లేదా రాజ్యసభ కావచ్చు, లేదా లోక్సభ కావచ్చు. ముఖ్యంగా మనం దిగువ సభలు డిస్కస్ చేయాలి. అంటే లోక్సభ కావచ్చు, లేకుంటే స్టేట్లో అయితే అసెంబ్లీ కావచ్చు, వీటిని మనం డిస్కస్ చేయాలి. సో మహిళ యొక్క ప్రాతినిధ్యం ఎలా ఉందని చెప్పేసి ఎందుకు మనకు ఫ్రీక్వెంట్లీ న్యూస్లో వస్తుందండి. ఇది హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి. డాటాలో మీకు వస్తుంది కదా, మధ్య పేజీలో ఒక డాటా వస్తుంది రోజు ఒకటి. సో మీకు ఆల్రెడీ ఈ 131st రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. సో మహిళా రిజర్వేషన్ చట్టము 2023లోనే మనం ఆమోదించుకున్నాము. సెప్టెంబర్ 28, 2023 నాడు రాష్ట్రపతి ఆమోదించాడు. 16 ఏప్రిల్ 26 అమల్లోకి వచ్చింది. సో మనం డిస్కస్ చేసినాం, మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోలేదు, చట్ట రూపంలో ఆల్రెడీ ఉంది. 131st అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఈ మహిళా రిజర్వేషన్ యొక్క అమలుని కొంచెం ముందుకు జరిపేందుకు ప్రయత్నం చేసింది. సో డీలిమిటేషన్తో లింకప్ అయి ఉంది కాబట్టి
సౌత్ ఇండియా స్టేట్స్ నార్త్ ఇండియా స్టేట్స్కి ఇబ్బంది అని చెప్పేసి విపక్షాలు దాన్ని బలపరచలేదు కాబట్టి బిల్లు వీగిపోయింది అది. సో డీలింక్ చేస్తే సరిపోతుంది. ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని చెప్పేసి మళ్ళీ దీనికి సవరణ తీసుకొచ్చి అదే హెడ్డింగ్ పెట్టుకొని అప్పుడు అన్ని పార్టీలు సచ్చినట్టు ఆమోదిస్తారు కంపల్సరీ. డీలింక్ చేయాలి, డీలిమిటేషన్తో లింకప్ కాకుండా ఉమెన్ రిజర్వేషన్ని ఈ 29 లోక్సభ ఎన్నికల్లోనే అమలు చేసేలా చట్ట సవరణ మనం చేసుకోవచ్చు. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి. రైట్. సో లోక్సభ అసెంబ్లీ యొక్క స్టేటస్ గురించి మనకి హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి. సో ఇది ఒకసారి చూసుకున్నట్లయితే మన గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ప్రశ్న కూడా వచ్చింది ఇంతకుముందు. ప్రజెంట్ 18వ లోక్సభ నడుస్తుంది కదా, ఇందులో 74 ఎంపీలు మహిళలు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం లోక్సభ ఎన్నికల తర్వాతనే. ఎంత అండి ఇది? సో 13.6% అండి ఇది. ప్రజెంట్ ఎంత అని చెప్పేసి కొన్నిసార్లు మనం ఫోకస్ చేయాల్సిందే. 17th లోక్సభ చూసుకున్నట్లయితే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 78 మంది అండి, ఆల్మోస్ట్ 14.36% అని చెప్పేసి. సో ఇది ఇంతవరకు చూసుకున్నట్లయితే ఇది అత్యధికం అండి. సో లోక్సభలో మహిళా రిప్రజెంటేషన్ చూసుకున్నట్లయితే 17వ లోక్సభ అత్యధికం అని చెప్పేసి పిలుస్తాం. అదే అత్యల్పం చూస్తే మనకి 6వ లోక్సభ అండి. సో ఇక్కడ మనకి సంథింగ్ 3 ఎంతో ఉంటుంది, ఇది అత్యల్పం అండి ఇంతవరకు. అదే ఫస్ట్ లోక్సభ చూసుకున్నట్లయితే ఇన్ఫ్యాక్ట్ సుమారుగా 4.9 లేదా మనం 5 కూడా రాసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. సో ఇది అత్యధికము, అత్యల్పము, ఫస్ట్ది, ప్రజెంట్ది. ఇది కొంచెం ఫోకస్ చేయండి, ఎందుకో వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది మనకి. ఓకే, ఇది లోక్సభ గురించి. సరే, మనకి రాజ్యసభ అనేది కూడా ఒకసారి చూద్దాం. దిగువ సభల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు ఎప్పుడైనా సరే పరీక్షల్లో. బట్ మనకి సో రాజ్యసభ చూస్తే ప్రజెంట్ అవుట్ ఆఫ్ 245లో 39 మహిళా ఎంపీలు ఉన్నారండి. మొత్తం చూస్తే మనకి 16% వస్తుంది. అంటే ప్రజెంటు ఈ 18th లోక్సభ చూస్తే 13.6% చదువుకోవాలి ఎప్పుడైనా సరే. రాజ్యసభ చూసుకున్నట్లయితే 16%, 15.93 ఎంతో వస్తుంది మనం డివిజన్ చేస్తే. సో 16 తీసుకోండి, ఇబ్బంది ఏముంది. అది 13.5 తీసుకోండి రౌండ్ ఫిగర్ చేస్తే. సో ప్రశ్న ఇలా వస్తుంది కొన్నిసార్లు. ప్రజెంటు మహిళ మీకు వార్తల్లో ఉంది కాబట్టి లోక్సభతో కంపేర్ చేస్తే సో రాజ్యసభలో ఎక్కువ అని చెప్పేసి వస్తుంది. శాతపరంగా కరెక్టే, మనకి సంఖ్యపరంగా లోక్సభను ఎక్కువ ఉంటుంది కానీ సో శాతం పరంగా ఇది కరెక్టే అండి. ఇది లోక్సభ రాజ్యసభ చూసుకున్నట్లయితే. సో ఒకసారి మనకు అసెంబ్లీలో చూస్తే శాతం పరంగా ఎక్కువ ఛత్తీస్గఢ్ అండి. సో ఇది ఇంతకుముందు టీజీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగింది. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి మనకి, సెకండ్ది త్రిపుర అని చెప్పేసి పిలుస్తాం, థర్డ్ది జార్ఖండ్ అండి, జార్ఖండ్ అని చెప్పేసి ఉన్నది. సో ఇవి వరుసగా 3 శాతం పరంగా వరుసగా 3 అండి. సో ఇది ఒక్కటే మనకి 20% ఉంటుంది. ఇంకా 20% కంటే పైన ఏ ఒక్క రాష్ట్రం కూడా లేదు ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ అసెంబ్లీ అని చెప్పేసి. తక్కువగా చూస్తే మీకు సో నాగాలాండ్ అండి. ఆ మాటకు వస్తే మొన్న వెరీ ఫస్ట్ టైం మహిళలు వెళ్ళారు, 3.3 సంథింగ్ ఎంతో ఉంటుంది. ఎస్, పుదుచ్చేరి 3.3 సేమ్ ఉంది కానీ ప్రజెంట్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి రిజల్ట్ వస్తుంది, మళ్ళీ ఏమైనా మారొచ్చు కాబట్టి మనం తీసుకోము. సో నాగాలాండ్ అత్యల్పం అని చెప్పేసి పిలుస్తాం. సో నాగాలాండ్కు వెరీ ఫస్ట్ టైం ఉమెన్ ఎమ్మెల్యే పోతారు 23rd ఎన్నికల్లో. సో ఇది కొద్దిగా డాటా అవసరం అండి. ఇంకా ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ ఇస్తుంది ఈ చట్టసభల్లో మహిళల గురించి, దిగువ సభలలో రిపోర్ట్ ఇస్తుంది. ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగితే 147th ర్యాంకు. అంటే మనము చాలా వెనుకబడి ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది చట్టరూపంలో ఉంది, దాన్ని ముందుకు జరపాలి అంటే దేంతో లింకప్ చేయకుండా చట్ట సవరణ చేసుకోవచ్చు, 2029 ఎన్నికల్లోనే అమలు చేసుకోవచ్చు. వాస్తవంగా 2023 మహిళా రిజర్వేషన్ చట్టం అప్పుడే దాంట్లోనే ఈ సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ తర్వాత అమలని చెప్పేసి అట్లా పెట్టకుండా తక్షణమే అమలని చెప్పేసి పెట్టేస్తే అయిపోయేది కదా, అందరు సపోర్ట్ చేసేది. మన ఎయిమ్ మహిళా రిజర్వేషనే అనుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా వేరే ఎయిమ్ ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. ఓకే, ఐఎమ్ నాట్ యాంటీ గవర్నమెంట్, వాస్తవంగా మన గవర్నమెంట్ ఎంప్లాయీ,
ప్రభుత్వం యొక్క విధానాలను విమర్శ చేయకూడదు, బహిరంగంగా కూడా సపోర్ట్ చేస్తూనే మాట్లాడాలి. బట్ మనకి ఇది విద్యా దృక్పథంతో మాట్లాడుతున్నాం మనం అంతే. సో ఎడ్యుకేషనల్ కంటెంట్ పర్పస్ మాత్రమే చెప్తున్నాం మనం. ఓకే అండి, మన నోట్స్లో చూస్తే మనము మోడీ అని చెప్పేసి ఎప్పుడు రాయం, పిఎం మోడీ అని చెప్పేసి రాస్తాం. సో పిఎం లేకుండా మనం రాసినట్టుగా హిస్టరీ చూస్తే ఇక్కడ కనిపించదు. నేను డస్టర్ చూస్తున్నా, అది కూడా కనిపించదు వాస్తవంగా, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే అండి, రైట్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సో అది ఇంపార్టెంట్ మనకి పాలిటీ విషయంలో. ఇది కంపల్సరీ పేపర్ వాళ్ళు ఫోకస్ చేయకపోయినా, సో ఇది ఎగ్జామ్లో వస్తుంది. మనము ఒక దగ్గర రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలి అంటే లోక్సభ 81 ఆర్టికల్ అని చెప్పేసి మీ నోట్స్లో ఉంటుంది. అందులో వివిధ రకాల సీట్ల గురించి మనం మాట్లాడతాము. మొత్తం 550 అని చెప్పేసి, 530 + 20, శాంక్షన్లు 543 అని చెప్పేసి, 524 + 19 అని చెప్పేసి, సో అక్కడే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత అని చెప్పేసి, ఉమెన్ గురించి మనం రాసి ఉంటాం నోట్స్లో. సో అక్కడ మీరు తీసుకోవచ్చు. ఇంకోటి మీకు చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, పాలిటీ టెస్ట్ సిరీస్, ఎకనామిక్ టెస్ట్ సిరీస్ మనం బలహీన క్షణంలో ఒకసారి కోర్సు లాంచ్ చేసినాం. వాళ్ళ 30 మంది ఏమో ఉన్నారు అంతే. సో వాళ్ళకి కొంతమంది మారిన్లు. సో ఫుల్ కోర్సులోకి మారితే 70% డిస్కౌంట్ ఇస్తామండి. సో మీరు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ కొని ఉన్నారు కదా, సో ఎందుకో నాకు అది సాటిస్ఫై అనిపించట్లే. సో అందులో ఉన్న 30 మందిలో దాదాపుగా 10 మంది దాకా మారిన్లు ఆల్రెడీ, ఇంకో 20 మంది ఏమో ఉన్నారు ఇందులో. సో వాళ్ళు కనుక ఫుల్ కోర్సులోకి మారితే, సో మన ప్రైస్ మీద 70% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎవరన్నా టెస్ట్ సిరీస్ కొని ఉంటే ఆ ఫీ రిసిప్ట్ నాకు సెండ్ చేయండి. నేను మీకు కూపన్ కోడ్ క్రియేట్ చేస్తాను, ప్రైవేట్ కూపన్ కోడ్. సో మీరు ఇప్పుడు ఈ ఫుల్ కోర్సులో ఏముంటుందండి, మీరు ఒకటేసారి క్లాసెస్ వింటారు, అన్ని క్లాసెస్, వాటికి నోట్స్ ఉంటుంది అక్కడే. సో వాటికి టెస్ట్ కూడా ఉంటాయి. టెస్ట్ మీరు ఒకసారి చూడండి, దాని యాప్ను ఓపెన్ చేయండి, మీకు టెస్ట్ కూడా కనిపిస్తాయి. ఎవరో చెప్పేది వినొద్దు, చూడండి మీకు. సో ఈ 3 ఉంటాయి ఈ టెస్ట్ సిరీస్లో. ఓన్లీ ఇందులో ఉన్న టెస్టులని అందులో అప్లోడ్ చేస్తున్నాను అంతే. మీకు క్లాసెస్ నోట్స్ లేకుండా ఓన్లీ టెస్ట్ అంతగా ఉపయోగపడకపోవచ్చు, మీ ఇష్టం, యాజ్ యువర్ లైక్. సరే, మీ గ్రూప్ 2 వరకు వ్యాలిడ్ కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే అండి. సో నెక్స్ట్, సో ఎకనామీ మనకి ఇది ఫారెన్ ట్రేడ్ రిపోర్టు. సో ఫారెన్ ట్రేడ్ రిపోర్ట్ అని చెప్పేసి వచ్చింది. సో అది కొంచెం పేజీల సంఖ్య ఎక్కువ ఉందండి, నేను ఇంకొంచెం అధ్యయనం చేయాలి. సో రిపోర్టు మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ మాసం తర్వాత చాలా రిపోర్ట్ వస్తాయండి. 2025-26 ఎకనామిక్ సర్వేలో మీకు 9 మంత్స్కే ఉంటుంది. ఏప్రిల్ నుంచి జనవరి వరకే ఉంటుంది, డిసెంబర్ వరకే ఉంటుంది, సారీ, 3rd క్వార్టర్స్తోనే అయిపోతుంది. మీకు ఫుల్ డాటా రాదు, మళ్ళీ మినిస్ట్రీ వైజ్ ఫుల్ డాటా ఇస్తారు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు, సో ఇన్ఫ్యాక్ట్ ఫారెన్ ట్రేడ్ రిపోర్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది 2025-26 గాను. అంటే మన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మర్చెంటైజ్ గూడ్స్ విషయంలో ఏ విధంగా ఉన్నాయి, సర్వీసెస్ సేవల విషయంలో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇస్తారు. మన ఇంపోర్ట్స్ ఏ కంట్రీస్కి ఎక్కువ చేస్తున్నాము, మన ఎక్స్పోర్ట్స్ ఏ కంట్రీకి ఎక్కువ చేస్తున్నాము, ఓవరాల్గా ట్రేడ్ ఏ కంట్రీతో ఎక్కువ ఉందని చెప్పేసి డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు చూస్తే నేను చెప్పేది మర్చెంటైజ్ అంటే గూడ్స్ అండి. సో మర్చెంటైజ్ ఇప్పుడే చదవకండి, జస్ట్ ట్రెండ్ చూడండి ఎట్లా ఉందని చెప్పేసి. సర్వీసెస్, సో 2025-26కి చూస్తే, సో మొత్తం చూస్తే ఈ వస్తువుల విషయంలో మనకి ఎక్స్పోర్ట్స్, సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఓవరాల్ బ్యాలెన్స్ ఎలా ఉందని చెప్పేసి, ప్లస్ మైనస్ అని చెప్పేసి చూద్దాం ఒకసారి. సో నేను ఫుల్గా ఇంకా నోట్స్ రాయలేదు. సో మర్చెంటైజ్ చూస్తే ఎక్స్పోర్ట్స్ కనుక 441 ఉన్నదండి. ఇప్పుడే ఏం చూడకండి, జస్ట్ సో 441 అని చెప్పేసి తీసుకోండి. 441 అని చెప్పేసి $1 బిలియన్ ఉంటుంది. ఇంపోర్ట్ చూస్తే 775 అని చెప్పేసి ఉన్నది. సో పాయింట్లలో ఉంటుంది, విషయం మర్చిపోండి. సో మన ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి వస్తువుల విషయంలో, కాబట్టి బ్యాలెన్స్ మనకి మైనస్లో వస్తుంది.
-333 అండి. అంటే సో వస్తువుల విషయంలో మనము వాణిజ్య చెల్లింపులు చూస్తే కనుక రుణాత్మకము ఉన్నాయని చెప్పేసి -333 బిలియన్ డాలర్స్ అండి. సో సేవలు చూస్తే మనం ఎక్స్పోర్ట్ చేసిందేమో 418 సంథింగ్ ఎంతో ఉంది పాయింట్లలో, అది మర్చిపోండి. ఇంపోర్ట్ చేసుకుంది 204 ఓన్లీ, అంటే ప్లస్లలో వస్తుంది ఎంత అండి, 214 వచ్చింది. సో 214 ప్లస్లలో వచ్చింది. అంటే మనం సేవల రంగం లోపల ధనాత్మకం కలిగి ఉన్నాము 214 అని చెప్పేసి. వస్తువుల విషయంలో రుణాత్మకము -333 అని చెప్పేసి ఉన్నాము. సో ఓవరాల్గా చూస్తే భారతదేశము అనేది -119 బిలియన్ డాలర్ల లోటు కలిగి ఉంది. గతంలో -94 ఉండే, గతంతో పోలిస్తే లోటు మరింతగా పెరిగింది. గణాంకాలు ఇవ్వకుండా గణాంకాల ఆధారంగా స్టేట్మెంట్స్ ఇస్తాడు. -94తో పోలిస్తే -119. సో పెరిగింది ఎంత, 25 అని చెప్పేసి ఎంతో పెరిగింది. సో మరి ఈ సేవలు అనేవి ఎగుమతులు పెరిగినాయి. సో గతంతో పోలిస్తే ఇవన్నీ అంటే నేను చెప్పేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 441 కదా, అంతకుముందు ఎంతో 434 ఎంతో ఉంది, 418 అంతకుముందు ఇంకా తక్కువ ఉంది. అన్నీ పెరిగినాయండి. అన్నీ పెరిగినప్పటికీ ఎందుకు మైనస్లో ఉన్నామంటే మన ఎక్స్పోర్ట్స్ పెరిగిన దానికంటే ఇంపోర్ట్స్ మరింత ఎక్కువ పెరిగినాయి కాబట్టి మైనస్లోకి వెళ్ళిపోయినాం. ఇట్లా మీరు బ్రాడ్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. భారతదేశం యొక్క వాణిజ్యం చూసుకున్నట్లయితే విదేశీ వాణిజ్యము, వస్తువులు సేవలు రెండు కూడా గత ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఇంపోర్ట్స్ పెరిగినాయి. ఎక్స్పోర్ట్స్ పెరిగినందుకు ప్లస్లోకి రావాలి కదా, ఎందుకు రాలేదు అంటే ఎక్స్పోర్ట్స్ కంటే వేగంగా ఇంపోర్ట్స్ పెరిగినాయి. ఇట్లా మీకు ఒక కన్క్లూడ్ పాయింట్స్ రావాలి. అన్నీ పెరిగినాయండి గతంతో పోలిస్తే, బట్ ఇంపోర్ట్స్ ఎక్కువ పెరిగినాయి కాబట్టి మరింత లోటు మనకి ఫలితం వచ్చింది. -94 -119 ఇది గుర్తుపెట్టుకోవాలి. గివ్ అంత అవసరం లేదండి, ఇప్పుడే అవసరం లేదు. మనకి ఇంకొక రిపోర్ట్ వస్తుందంటే ఏపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకైతే ఇది సరిపోతుంది. మీకు ఇంకొక మెయిన్స్ లోపు ఇంకో రిపోర్ట్ రాదు. ఇంకా టీజీపీఎస్ వాళ్ళకైతే 100% వస్తుంది. సరే, ఇప్పుడు మీకు ఎంత ఉండాలి, -119 అని చెప్పేసి బిలియన్ డాలర్లు లోటు ఉంది. సో ఇప్పుడు మన ఇండియా అనేది ఏ దేశానికి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసింది, ఏ కంట్రీ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంది, ఓవరాల్గా ట్రేడ్ ఎంత అని చెప్పేసి ఆ దేశాల పేర్లు కనీసం 3 గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ నేను చెప్పేది, మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేసినామండి, అంటే ఎగుమతులు ఎక్కువ చేసింది ఆల్వేస్ యూఎస్ఏ ఉంటుంది. సో వై, బికాస్ మనం కంప్యూటర్ సర్వీసెస్ ఎక్కువ అందిస్తాము. సెకండ్ ఇది యూఏఈ ఉంది. సో థర్డ్ వచ్చేసి చైనా ఉంది, వెరీ లెస్ అండి. చైనాతో మనం ఎప్పుడైనా వాణిజ్య లోటు ఉంటాం, వాణిజ్య మిగులు ఉండం. నెక్స్ట్ మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంది ఫస్ట్ చైనా అండి. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి వాణిజ్యపరంగా లోటు కలిగి ఉంటాం. సెకండ్ వచ్చేసి మనకి రష్యా. సో థర్డ్ వచ్చేసి యూఏఈ. సో ఇది ఓవరాల్గా ట్రేడ్, అంటే మనకు ఓవరాల్ ట్రేడ్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కలిపి, అది వాణిజ్య మిగుల వాణిజ్య లోట మన సంబంధం లేకుండా ఒక $100 మనం ఎక్స్పోర్ట్ చేసినాము, $1000 ఇంపోర్ట్ చేసుకున్నామంటే మొత్తం వాణిజ్యము 1000 + 100 1100 అని చెప్పేసి పిలుస్తాం. దాని పరంగా ఫస్ట్ ర్యాంక్ గోస్ టు చైనా అండి. సో ఇంతకుముందు మనకి యూఎస్ఏ ఉండే కదా, 2020-21 తర్వాత అనగా దాదాపు 4 to 5 years తర్వాత మళ్ళీ చైనా అగ్రస్థానం వచ్చింది. వరుసగా 4 years యూఎస్ఏ ఉండే. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు చైనా అండి. ఇది కొంచెం గతంతో పోలిస్తా అని చెప్పేసి ఇది మనం రాసుకోవాలి. సెకండ్ వచ్చేసి యూఎస్ఏ, థర్డ్ వచ్చేసి యూఏఈ. ఈ రెండితో మనకి వాణిజ్య మిగులు సర్ప్లస్ ఉంటే, చైనాతో మనకి సో డిఫిసిట్ ఉంది కాబట్టి మైనస్ అని చెప్పేసి పిలుస్తాం. సో కొన్నిసార్లు ప్రశ్న వస్తుందండి, ఓవరాల్ ట్రేడు టాప్ 3 కంట్రీస్ అడగవచ్చు, లేదా మనం చైనాతో కంపేర్ చేస్తే వాణిజ్య లోటు ఉంది అని చెప్పేసి, అమెరికాతో కంపేర్ చేస్తే వాణిజ్య లోటు ఉందని చెప్పేసి. అది తప్పు స్టేట్మెంటు. అమెరికాతో మనం ఎప్పుడైనా సరే వాణిజ్య మిగులు ఉంటాం. మనం కంప్యూటర్ సర్వీసెస్ సేవలు కానీ ఈ ఫార్మా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి మనం సర్ప్లస్లోనే ఉంటాం. చైనా చూస్తే మనకి ప్లాస్టిక్ మొబైల్స్ ఎక్కువ ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి ఆల్వేస్ మనం మైనస్లోనే ఉంటాం. సో ఇది ఇన్ఫ్యాక్ట్ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్ అండి. మీరు కరెంట్ అఫైర్స్ కోసం ఇంత అవసరం లేదు.
కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఫస్ట్ చెప్పరు. ఎకనామీ మనకి గ్రిప్ ఉంది కాబట్టి మనకు గ్రూప్ 2 సిలబస్ మీద గ్రిప్ ఉంది అండి. మీకు కూడా గ్రిప్ ఉంటుంది కంపల్సరీ రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే. అప్పుడు మీరు కరెంట్ అఫైర్స్లో ఉన్న సబ్జెక్ట్ అంశాన్ని మీరు ఈజీగా గుర్తుపడతారు, రాసుకుంటారు కూడా, నేర్చుకుంటారు కూడా. సో ఇది ఎకనామీ లోపల వెరీ ఫేమస్ అప్డేట్ మనకి. అచ్చా, ఇంకోటి ఇంకా మీకు నోట్స్ లోపల ఇంకా కొన్ని యాడ్ కావాలండి. ఏంటి, మీకు ఇది వచ్చినప్పుడు కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అని చెప్పేసి క్యాడ్ రావాలి, తర్వాత ఎఫ్డిఐ రిపోర్ట్ రావాలి మనకి, ఇంకా తర్వాత రెమిటెన్సెస్ రావాలి. సో ఈ 3 మరి ఎప్పుడు అండి? సో డోంట్ హర్రీ, వెయిట్ ఫర్ అఫీషియల్ అప్డేట్స్. అందులో ఏమీ లేదు మనకి. ఈ 3 విషయంలో కూడా మనకి అప్డేట్స్ రావాల్సిన అవసరం ఉంది. వచ్చినాక మనం డిస్కస్ చేద్దాము. ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో రాష్ట్రాల వారికి డాటా కూడా మనకి అందులో పెద్ద 200 పేజ్ మీకు ఫైల్ పెట్టేసిన గ్రూప్లో. సో అందులో చూసి నేను రాయాల్సిన అవసరం ఉన్నది, రాస్తా కంపల్సరీ. దెర్ ఈజ్ నో ఎనీ నెగ్లిజెన్సీ. సో వై, బికాస్ మనం ఫస్ట్ టైం యాప్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి. సో సమయం వచ్చిందండి, సమయం వచ్చినప్పుడు మనం స్పందిస్తాం కంపల్సరీ. ఓకే రైట్. ఇప్పుడు తర్వాత ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని చెప్పేసి. సో మీకు ఈరోజు 6 PM ఎకనామీలో ఏకైక పాఠం మిగిలి ఉంది కదా, బ్యాంకింగ్. ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాము. 2-3 క్లాసెస్లో అయిపోతుంది. ఎందుకు, మన కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు డిస్కస్ చేసి ఉన్నాం మనం. ఆ ఒక్కటే పాఠం మనకి ఉన్నది ఎకనామీలో, మొత్తం పూర్తి చేసుకుని ఉన్నాం. లాస్ట్ ఇయర్ జూన్ వరకే మొత్తం అయిపోయింది. ఫారెంటెడ్ పబ్లిక్ ఫైనాన్స్ అయితే 2 వెరీ ఇంపార్టెంట్ అండ్ లెంతీ లెసన్స్ మనము ఫిబ్రవరి 15 కంటే ముందే పూర్తి చేసుకున్నాం లాస్ట్ ఇయర్. వితిన్ 45 డేస్లో 2 పాఠాలు పెద్దవి అండి. ఫారెంటెడ్ పబ్లిక్ ఫైనాన్స్ కంటే ఎకనామీలో పెద్ద పాఠాలు ఏముంటాయి, కాన్సెప్ట్ పాఠాలు ఇంకేముంటాయి వాటికంటే. అవే పూర్తి చేసినామంటే మిగతా అంతా మీరు విజయవంతంగా పూర్తి చేసినట్టుగా భావిస్తున్నా. సో కంగ్రాచులేషన్స్, మీరు చాలా పోటీలో ముందు ఉంటారు మీరు. బ్యాంకింగ్ పాఠం ఒకటే కనుక పెండింగ్ ఉన్నట్లయితే. ఓకే, సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, గ్రామ్ సడక్ యోజన నేను పూర్తి చేయడం ఎంత అవసరమో మీరు వాటిని నేర్చుకోవడము, రివిజన్ చేసుకోవడం అంతకంటే ఎక్కువ అవసరము. రివిజన్ ప్లాన్ అనేది ఎవరికి వాళ్ళకే ఉండాలి కంపల్సరీ. ఎవరికి వాళ్ళకి ఎందుకు ఉండాలి అంటే, మీ కండిషన్స్ మనకు తెలియవు, ఎన్ని లెర్నింగ్ అవర్స్ అందుబాటులో ఉంటాయో మీకే తెలుసు, మీ ఫ్యామిలీ కండిషన్స్, మీ యొక్క అవసరం ఫ్యామిలీకి ఎంత ఉందో మీకే తెలుస్తుంది, ఎకనామిక్ కండిషన్స్ మీకే తెలుస్తుంది. రివిజన్ ప్లాన్ మనకున్న అవర్స్ బట్టి మనం ప్లాన్ చేసుకో. రివిజన్ అంటే ఏంటంటే, మీరు చదివిన విషయాన్ని మర్చిపోకుండా ఇంకోసారి చూసుకోవడమే. అది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, ఎవరో ప్లాన్ చేయాల్సిన అవసరం అంతకంటే లేనే లేదు. మనకు అవర్స్ ఎంతో ఉంది. సో మనం నేర్చుకున్న అంశం మర్చిపోతున్నామా, మర్చిపోతే మళ్ళీ ఒక చదువుకోవాలి అంతే. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని చెప్పేసి 3వ దశను పొడిగించారండి. ఇది వాస్తవంగా 3వది 2025 మార్చికి అయిపోవాల్సింది. సో దీన్ని 2028 మార్చి వరకు పొడిగించారు. ఇంకా మీరు డెప్త్గా చూస్తే, సో ప్లెయిన్ ఏరియా ఏదైతే ఉందో, ప్లెయిన్ ఏరియాలో 2028 మార్చి నాటికే పూర్తి చేయాలి. రోడ్లు ప్లస్ వంతెనలు, కొండ ప్రాంతం లోపల రోడ్లు కూడా. అయితే ఈ కొండ ప్రాంతం లోపల, హిల్ ఏరియా లోపల వంతెనలు ఏవైతే ఉన్నాయో, ఈ వంతెనలు మాత్రం మనము 2029 మార్చి వరకు పూర్తి చేయాలి. మీరు సింపుల్గా హెడ్డింగ్ చూసి ఇదే ఆన్సర్ పెట్టేయద్దు. ప్లెయిన్ మైదాన ప్రాంతము, కొండ ప్రాంతం లోపల రోడ్లు ఏవైతే ఉన్నాయో 28 మార్చి నాటికి పూర్తి చేయాలి లక్ష్యం పెట్టుకున్నారు. అదే కొండ ప్రాంతంలో రోడ్లు కూడా 28 మార్చే, కొండ ప్రాంతంలో వంతెనలు మాత్రం 29 మార్చి వరకు అని చెప్పేసి మీకు పిఐబి న్యూస్ చూస్తే తెలుస్తుంది. సో ఇది మీకు వార్తల్లో ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది సిలబస్లో ఉందా, నిజంగా ఎకనామీలో ఉందా? ఉన్నది. ఎక్కడ ఉంది ఎకనామీ లోపల అంటే, సర్వీసెస్ ఏదైతే ఉందో ఆ సర్వీసెస్లో మీకు సేవా రంగం అని చెప్పేసి మీ సిలబస్లో ఉంది కదా. అందులో ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, రవాణా అని చెప్పేసి సేవా రంగం కింద కదా. రవాణా లోపల రోడ్ రవాణా ఉంటుంది. ఆ రోడ్ రవాణా పాఠం లోపల మీరు ఒకసారి ఓపెన్ చేయండి, మీకు ఇట్లా ఉంటుంది. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని చెప్పేసి దీన్ని 2000 ఇయర్లో మన ఇండియా స్టార్ట్ చేస్తుంది. ఏముంటుంది, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఉన్నాక ఇంటూ పెట్టి మళ్ళీ కింద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. మళ్ళీ రాసడం ఎందుకు, ఇంటూ ఎందుకు అంటే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతావు. దట్ ఈస్ ద నోట్స్ టెక్నిక్ అండి, నోట్ మేకింగ్ టెక్నిక్ అది.
మనము ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామ్ సడక్ యోజన అంటే సడక్ అంటే రోడ్లు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి పోతుంది. ముందు నువ్వు ఇక్కడ దీన్ని రాసుకొని ఇంటి కొట్టుకుంటే నువ్వు చదివేటప్పుడు అధ్యయనం చేస్తావు. ఆప్షన్స్ లోపల కనిపించినా నువ్వు పెట్టవు, ఎందుకు నువ్వు అట్లే చదివినావు కాబట్టి. సో ఇది ఆన్సర్ అండి. సో మొత్తం మనకి ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం, నాట్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే 60:40, 90:10 కేటగిరీ వైజ్ ఉంటుంది. ఇది లక్ష్యం ఏంటి అంటే ఏదైతే రూరల్ రోడ్స్ కనెక్ట్ లేదో వాటికి ఆల్ వెదర్ రోడ్స్ అందించాలి, అన్ని వాతావరణ పరిస్థితుల్లో పోయేలా అందించాలి. సో 3 దశలండి. అందులో ఫస్ట్ వచ్చేసి 2000 ప్రాంతం లోపల స్టార్ట్ అయింది, సెకండ్ 2013 లోపల స్టార్ట్ అయింది, థర్డ్ వచ్చేసి మనకి 2019, 20 నుంచి 2024, 25 నాటికి అయిపోయింది ఇది మూడవది. సో దీనిలో లక్ష్యం మనం ఏం పెట్టుకున్నామంటే గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో, సో గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి రోడ్డు సౌకర్యం కల్పించాలి, గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు అని చెప్పేసి. దాంతోపాటు సెకండరీ స్కూల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటికి రోడ్డు లేకుంటే వాటికి కల్పించాలి. తర్వాత థర్డ్ చూస్తే మీకు హాస్పిటల్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ కూడా రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఈ మూడింటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇది అంతా ఎక్కడ ఉంది? మన నోట్స్ నుంచి నేనే కాపీ కొట్టుకున్నాను, నా నోట్స్ నేను కాపీ కొట్టుకోవచ్చు. సో మన నీల్ మామ సలార్ తీయలేదా ఉగ్రం సినిమాని తీసుకెళ్ళి. సో ఇది అంతా మన నోట్సే అండి, సేమ్ అదే మళ్ళీ రాసిన. జస్ట్ ఇక్కడ దీన్ని పొడిగించిన, ఏం చేసిన దీన్ని మార్చి 2028 వరకు అని చెప్పేసి పొడిగించారు. అదే వంతెన విషయంలో హిల్ ప్రాంతం లోపల 29 వరకు పొడిగించారు. మీకు ఫోర్త్ది కూడా ఉంది వాస్తవంగా. ఇన్ఫ్యాక్టు 2020, 24, 25 నుంచి 28, 29 వరకు ఉన్నది. సుమారుగా 25,000 విలేజ్లలో 62,500 కిలోమీటర్స్ ఈ ఫోర్త్ స్టేజ్లో కంప్లీట్ చేస్తున్నారు. మూడవది పొడిగించారు అంతే. మీకు నోట్స్ విషయంలో ఎటువంటి భయం వద్దండి, 100% మీ ఎకనామీ పరీక్షకి న్యాయం చేస్తుంది. అప్డేట్స్ అనేవి ఇక్కడ నేను కొన్ని చెప్తున్నా కదా, కరెంట్ అఫైర్స్లో అప్డేట్స్ నేను స్టార్ట్ చేస్తాను. అప్డేట్స్ చెప్పినప్పుడు మళ్ళీ చాప్టర్ వైజ్ వస్తా. సో మీకు 24, 25, 26 3 ఏళ్ళ అప్డేట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని మనం డిస్కస్ చేస్తాం. మళ్ళీ నోట్స్ ఇంత అవుతుంది, అప్డేట్స్ నోట్స్ కూడా. రైట్, 24 కూడా ఎందుకు అంటే 3 ఏళ్ళ అప్డేట్స్ అవసరం మనకి కంపల్సరీ. ఓకే అండి. సో 24th మనం డిస్కస్ చేసినాం అక్టోబర్ దాకా, నవంబర్, డిసెంబర్ డిస్కస్ చేయలేదు. వాటిని కలుపుకొని ఒక అప్డేట్ మనము తీసుకొస్తాం కంప్లీట్గా. సో ఓకే అండి, ఇది ఎకనామీ అప్డేట్స్ మనకి. ఇంకోటి ఈ IMF అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది మనకు. సో రిపోర్ట్ ఇచ్చింది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి IMF ఇచ్చింది. సో దీని ప్రకారం ఇండియా GDP అనేది తగ్గింది కాబట్టి 6th ర్యాంక్కి వెళ్ళిపోయింది. ఈ జపాన్, UK మనని అధిగమించినాయి. మన 4th ర్యాంక్ ఉండే కదా, 6th ర్యాంక్కి వెళ్ళిపోయినాం. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు USA, సెకండ్ ర్యాంక్ గోస్ టు చైనా, థర్డ్ ర్యాంక్ గోస్ టు జర్మనీ, 4th ర్యాంక్ మనది ఉండే జపాన్ అండ్ UK మనని అధిగమించినాయి కాబట్టి, సో 4th and 5th వచ్చినాయి కాబట్టి 6th ర్యాంక్కి వెళ్ళిపోయినాం. అది ఒక చిన్న అప్డేట్ మనకి అంతే. స్పేస్ అండి నెక్స్ట్. సో G20 శాటిలైట్ అని చెప్పేసి పేపర్లో వచ్చింది, బట్ ఇప్పుడే అంత అవసరం లేదు. వై? బికాస్ దీన్ని 2023 G20 సమ్మిట్లో ఈ గ్లోబల్ సౌత్ కోసం అని చెప్పేసి, సో గ్లోబల్ సౌత్ కోసం అని చెప్పేసి PM మోడీ గారు దీన్ని ప్రకటించారు. గ్లోబల్ సౌత్ మీన్స్ ఎకనామికల్లీ డెవలపింగ్ కంట్రీస్ లేదా అల్ప అభివృద్ధి అని చెప్పేసి పిలుస్తాం. ఆస్ట్రేలియా అనేది భౌగోళిక పరంగా సౌత్లో ఉన్నప్పటికీ అది ఆర్థికంగా వెల్ డెవలప్డ్ కాబట్టి దాన్ని గ్లోబల్ నార్త్ అని చెప్పేసి పిలుస్తాం. గ్లోబల్ సౌత్ ఈజ్ ఏ నాట్ జియోగ్రఫికల్ టర్మ్, ఇట్ ఈజ్ ఎకనామికల్ టర్మ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, గ్లోబల్ సౌత్ అనే పదాన్ని ఫస్ట్ టైం ఉపయోగించిన వ్యక్తి ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో వాళ్ళ కోసము ఒక శాటిలైట్ వాతావరణ మార్పుల అధ్యయనం కోసం అని చెప్పేసి సన్ సింక్రోనస్ ఆర్బిట్లో 2027లో ప్రయోగించబోతుంది. రాకెట్ పేరు ఇప్పుడే చెప్పలేదు, ఈరోజు పేపర్లో వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు సెమీ కండక్టర్ చిప్స్ అని చెప్పేసి సిలబస్లో ఉందా అంటే ఉంది అని చెప్పాలి. సో సెమీ కండక్టర్స్ ఎక్కడ ఉంటుంది మీకు ఇది అంటే ఎమర్జింగ్ టెక్నాలజీ ఉంది కదా, సో అక్కడ ఉంటుందండి, అక్కడ ఉంటుంది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము, ఇన్ఫ్యాక్ట్ ఫిబ్రవరి మాసంలో అనుకుంటా
భారతదేశంలో ఫస్ట్ సెమీ కండక్టర్ ప్లాంట్ అని చెప్పేసి గుజరాత్లో ఉన్న సనంద్లో సో మైక్రాన్ లిమిటెడ్ ఇది అమెరికా సంస్థ స్టార్ట్ చేసింది కదా. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే భారతదేశంలో ఫస్ట్ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సెమీ కండక్టర్ ప్లాంట్ అని చెప్పేసి మనము గుజరాత్లో ఉన్న దొలేరోలో ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఏంటి అంటే జనరల్గా అసెంబ్లీ అండ్ టెస్టింగ్ అని చెప్పేసి, ఇదేమో ఒక సెజ్ను ఒక సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని సెజ్గా గుర్తించినాం మనం. సో సెజ్ రంగం లోపల ఫస్ట్ చిప్ అని చెప్పేసి అంటాం దీన్ని. ఇట్ ఈస్ ఫస్ట్ సెమీ కండక్టర్ ప్లాంట్ ఇన్ సెజ్ సెక్టర్. సో దొలేరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని టాటా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, టాటా వాళ్ళు. ఇదేమో సనంద్ లోపల మైక్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి అమెరికా వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. ఈ రెండు ఫస్టే, కానీ ఈ జనరల్గా ఫస్ట్, ఇదేమో సెజ్ పరంగా ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ తర్వాత మనకి పర్యావరణ అంశం అనేది వార్తల్లో వచ్చిందండి. సో ఏంటి అంటే ఇండియా యొక్క ఫస్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ బ్యాట్ అంటే గబ్బిలాల మీద ఫస్ట్ టైము లెక్కింపు జరిగింది. దీన్ని నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ దాంతోపాటు బ్యాట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్. సో నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ను బ్యాట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి రెండు సంయుక్తంగా సర్వే జరిపినాయి. వెరీ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారము భారతదేశంలో మొత్తము గబ్బిలాల జాతులు అని చెప్పేసి 135 ఉన్నాయండి. ఈ 135లో నేటివ్ అంటే ఇండియాలో ఉన్నాయి మాత్రమే 21, మిగతా అన్నీ విదేశీ అని చెప్పేసి పిలుస్తారు. 16 అండి ఇది. సో 16 అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఈ 135 జాతుల్లో అత్యధికం మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయండి. సో వెస్ట్ బెంగాల్ సుమారుగా 68 ఉన్నాయా? సో 68, ఎస్. సెకండ్ ర్యాంక్ గోస్ టు మేఘాలయ అని చెప్పేసి పిలుస్తాం. సో మేఘాలయ ఇదేమో 65 ఉన్నదండి. సో 65, 133 సుమారుగా 2 రాష్ట్రాల్లోనే మీకు కనిపిస్తున్నాయి. 135లో మన నేటివ్ జాతి మాత్రం 16 అని చెప్పేసి ఇది ఫస్ట్ రిపోర్ట్ కూడా కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ జాగ్రఫీ అంశం అండి. సో భారతదేశం లోపల మనకి ఫస్ట్ మొట్టమొదటి జల తటస్థ రైల్వే డిపో అని చెప్పేసి కంకారియా కోచింగ్ డిపో. సో కంకారియా కోచింగ్ డిపో ఇది అహ్మదాబాద్లో ఉంటుందండి. ఈ డిపో ఏంటి మనకి రైల్వే రంగంలో ఫస్ట్ది. ఎట్లా అంటే జల తటస్థ. సో మీకు ఇన్ఫ్యాక్ట్ ఈ రైల్వే కోచ్ల్ని శుభ్రం చేస్తారు, వాటర్ అంతా కాలుష్యం అయిపోతుంది. ఆ కాలుష్యమైన వాటర్ని తిరిగి శుభ్రపరిచి మళ్ళీ ఉపయోగిస్తున్నాం కాబట్టి జల తటస్థ అని చెప్పేసి పిలుస్తాం. వాటర్ న్యూట్రల్ అంటే మీకు కార్బన్ న్యూట్రల్ మీన్స్ ఎంత ఎమిషన్స్ బయటకు వస్తుందో అంత ఎమిషన్స్ పీల్చుకుంటాం మనం. దట్ ఈస్ కాల్డ్ కార్బన్ న్యూట్రల్. ఇదేంది, మనము ఈ రైల్వే కోచ్లని శుభ్రపరిచేటప్పుడు మురుగునీరు మొత్తం తయారవుతుంది. ఆ మురుగునీరుని మళ్ళీ శుభ్రపరిచి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. అంటే వాటర్ అక్కడ వేస్టేజ్ కావట్లేదు. దీన్ని ఫస్ట్ టైం కంకారియా డిపో అని చెప్పేసి అహ్మదాబాద్లో ఉంటుంది, అది సాధించింది అండి. సో మరి ఏ ప్రక్రియ ఉపయోగించింది అంటే దాన్ని మనము ఫైటో రిమిడేషన్గా పిలుస్తాం. సో ఫైటో రిమిడేషన్ అంటే కొన్ని మొక్కలు ఉంటాయండి, ఆ మొక్కల్ని పెంచుతున్నారు. ఆ మొక్కలు అనేవి ఈ కలుషిత వాటర్ని శుభ్రపరుస్తాయట. దాన్ని ఫైటో మొక్కలు అని చెప్పేసి అర్థం వస్తుంది కదా. సో అటువంటి మొక్కలు ఏంటని చెప్పేసి వాటి పేర్లు ఇవ్వలేదు. ఆ మొక్కలను ఉపయోగించినప్పుడు ఆ మురుగు నీరు అనేది మళ్ళీ శుభ్రంగా అయిపోతుందట. అదండి. నెక్స్ట్ మనకి జాగ్రఫీలో మరొక అప్డేట్ వచ్చింది, విక్రమ్ సోది అని చెప్పేసి. సెకండ్ది మనకి జాగ్రఫీ లోపల ఇది ఫస్ట్ది అండి. సో విక్రమ్ సోది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేసిండ్రు. సో ఐఐటి ఖరగ్పూర్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. దీనిలో ఏంటిదంటే ఇది ఈ మైనింగ్ మీద ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం మనం. అంటే మైనింగ్ ఎంత ఈజీగా చేస్తామని చెప్పేసి ఏఐని ఉపయోగించి తయారు చేసుకుంటాం. సో దాని పేరు విక్రమ్ సోతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐఐటి ఖరగ్పూర్ అని చెప్పేసి. ఇది ఐఐటి న్యూస్లో రాయద్దు, జాగ్రఫీ లోపల మీకు ఖనిజాల పాఠం లోపల వస్తుంది. నేను
ఏది జాగ్రఫీ స్టార్ట్ చేస్తా అన్నది ఇప్పుడు కాదండి, జూన్లో స్టార్ట్ చేస్తాం. మే వరకు మీకు హిస్టరీ సొసైటీ ఏదైతే ఉందో కంప్లీట్గా పూర్తి అవుతుంది. కోర్సులో కావచ్చు, యూట్యూబ్లో షార్ట్ నోట్స్ లేకుంటే రివిజన్ నోట్స్ కావచ్చు. సో మీరు అనుబంధంగా ఎకనామిక్స్ చదువుకొని ఉంటారు. జూన్ జూలైలో జాగ్రఫీ మనం తీసుకొస్తాము. జూలైలో మీకు జూన్ కల్లా మన ఏవైతే సైన్స్ అండ్ టెక్నాలజీ రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయో ఈ మే సమ్మర్ హాలిడేస్ కాబట్టి విజయవంతంగా మనం పూర్తి చేసుకుంటాం. మీకు స్పేస్ టెక్నాలజీ అయిపోయింది, పెద్ద పాఠము. డిఫెన్స్ టెక్నాలజీ అయిపోయింది, ఇంకా పెద్ద పాఠము. న్యూక్లియర్ టెక్నాలజీ అయిపోయింది. తర్వాత క్లైమేట్ చేంజ్ అయిపోయింది, బయోడైవర్సిటీ అయిపోయింది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అయిపోయింది. అంటే మీకు పెద్ద పెద్ద పాఠాలు అయిపోయినాయి. ఈ బుచ్చికి పాఠాలకు మాత్రమే ఉన్నాయి మనకి ఇంకా, అంతే. రైట్, సరే ఇప్పుడు ఇది అంతా జాగ్రఫీ కిందకి వస్తుందండి. ఇక మనము విజయవంతంగా సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ పూర్తి చేసుకొని ఉన్నాం. ఇప్పుడు ఏంటి, మనం ఇంకా జెట్ స్పీడ్లో వెళ్ళిపోవాలి. సో నేను చదివేస్తా, జస్ట్ అంత అవసరం లేని అంశాలు ఇవి. ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీ స్టేషన్ని దుబాయ్ వాళ్ళు ఆవిష్కరించారు. సో ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్, ఇవి అంత అవసరం లేదండి, స్కిప్ చేయవచ్చు దుబాయ్ అని చెప్పేసి. నెక్స్ట్ వాటర్ ఫార్వర్డ్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చింది. సో వాటర్ ఫార్వర్డ్ బై వరల్డ్ బ్యాంక్ అండి. ఇది ఏంటంటే 2030 నాటికి సుమారుగా 100 కోట్ల మందికి ఈ వాటర్ సౌకర్యం అందించాలన్నట. ఆ కార్యక్రమం పేరు మనకి వాటర్ ఫార్వర్డ్ అని చెప్పేసి పిలుస్తాం. వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చింది. స్పోర్ట్స్లో అండి మనకి ఈ చెస్ క్యాండిడేట్స్ టోర్నీని గెలుచుకున్న ఫస్ట్ భారతీయ మహిళ వైశాలి రమేష్ అని చెప్పేసి ఉంది. సో వైశాలి రమేష్, నేను ఒకటి అనుకుంటున్నా అండి, నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఈ కరెంట్ అఫైర్స్ మీద డబ్బులు ఖర్చు అయ్యేది కాదండి. దేర్ ఈజ్ నో ఎనీ న్యూ కోర్స్ ఇన్ 2026. జాగ్రఫీ అంటే, సో జాగ్రఫీ మనం ఫ్రీగా అందిస్తాం, జాగ్రఫీని ఫ్రీగా అందిస్తాం. జూన్ జూలైలో యూట్యూబ్లో మనం ఫ్రీగా అందిస్తాం. దేర్ ఈజ్ నో ఎనీ న్యూ కోర్స్ ఇన్ 2026. ఓన్లీ 26 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మాత్రమే న్యూ కోర్స్. ఇంకా అన్ని కోర్సుల వ్యాలిడిటీ గ్రూప్ 2 వరకే ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో ఎనీ న్యూ కోర్స్ ఫ్రమ్ హనీ జిఎస్ అకాడమీ ఇన్ 2026 ఇయర్. 27 ఇయర్లో కూడా గ్రూప్ 2 వరకు అదే కోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ 4 ఫ్రీడమ్ అవార్డ్ అని చెప్పేసి 4 రకాల స్వేచ్ఛల అవార్డు అట. ఆ 4 స్వేచ్ఛలు స్పీచ్ ఒకటి, వర్షిప్ ఒకటి, వాంట్ ఒకటి, ఫియర్ ఒకటి. సో దా అవార్డు మనకి నెదర్లాండ్ ప్రభుత్వం ఇస్తుందండి. జెలెన్స్కీకి వచ్చింది. ఈయనెవరు, ఉక్రెయిన్ అధ్యక్షుడు. సో 4 ఫ్రీడమ్ అని చెప్పేసి మీకు పేపర్లో వచ్చింది. 4 ఫ్రీడమ్ అని చెప్పేసి నేను నెట్లో చూసి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా మన ఎస్ సోమనాథ్ అని చెప్పేసి ఎన్నికయ్యాడు. ఇతను ఇంతకుముందు ఇస్రో యొక్క అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. ఎస్ సోమనాథన్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షుడు. సో దట్ ఈస్ ఫర్ యూ. ఈ 19th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ నోట్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తా, యాప్లో పోస్ట్ చేస్తా. ఓకే అండి. ఏంటి అంటే ఈ పాలిటీ ఒకటి, ఎకనామీ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ అఫైర్స్ ఒకటి, సో జాగ్రఫీ ఒకటి, గవర్నమెంట్ పాలసీ ఒకటి, ఇంకేముంటే సబ్జెక్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి, సొసైటీ ఇక్కడ వస్తుంది, సొసైటీ ఒకటి. ఇవి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసి మిగిలినవి ఏవైతే ఇంటర్నేషనల్ అఫైర్స్, అవార్డ్స్, సమ్మిట్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, తెలంగాణ ఏపీ నేను చెప్పలే కదా, ఈ 17th, 18th, 19th నా దగ్గర ఉన్నాయండి. నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టేసిన. సుమారుగా 15 అంశాలు పైగా ఉన్నాయి. మరి రేపు డిస్కస్ చేద్దాం, టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. సో నా దగ్గర ఉన్నాయండి ఆల్రెడీ, నేను అన్ని స్క్రీన్ షాట్ తీస్తాను. సో రైతు భరోసా 2వ విడత తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఇది. ఈ 5 నగరాల్లో కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఏపీ కరెంట్ అఫైర్స్ ఇది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పూనేట అని చెప్పేసి ఏపీ కరెంట్ అఫైర్స్ అది.
ఈ కుల గణన మన రిపోర్ట్ వచ్చింది కదా, ఆ తెలంగాణ కరెంట్ అఫైర్స్. అనకాపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ అని చెప్పేసి ఏపీ కరెంట్ అఫైర్స్. రాష్ట్రంలో కొత్తగా 59 డయాలసిస్ కేంద్రాలు అని చెప్పేసి తెలంగాణ కరెంట్ అఫైర్స్. ప్రభుత్వ మార్కెట్లో ప్లాస్టిక్ పూల విక్రయం బ్యాన్ అని చెప్పేసి ఏపీ కరెంట్ అఫైర్స్. పులిగుండాలకి జాతీయ ఖ్యాతి ఎకో టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పేసి తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఆగని బాల్య వివాహాలు అని చెప్పేసి తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఈ కుటుంబ సర్వే మిషన్లో చాలానే పేజెస్ ఉన్నాయి దీంట్లో మీకు. ఏపీలో స్వీయ గణన ఏపీ. నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు అని చెప్పేసి ఏపీ న్యూస్. మళ్ళీ కుల నివేదిక అని చెప్పేసి ఇవి చాలా పేజెస్ దాని మీద ఉన్నాయి మొత్తం మీద. ఇవన్నీ ఏపీ కరెంట్ అఫైర్స్. తెలంగాణ ఇంకా ఉన్నాయి మనకు. సో రేపటి క్లాసులో డిస్కస్ చేద్దాం. సో 3 monthsకి కలిపి వాటిని ఒక దగ్గర ఇస్తే బెస్ట్ ఏమో ఈ రోజు చెప్పడం కంటే. మీరు ఎక్కువ మంది కామెంట్ చేయండి. సో ఇవి డైలీ చెప్దాం, డైలీ కరెంట్ అఫైర్స్ చేద్దాం, బోర్డు మీద చేద్దాం, మనం డైలీ చేద్దాం. మనకు చేయడం కొత్త ఏం కాదు, ఇంతకుముందు చేసి ఉన్నాం. సో ఇవి డైలీ చేస్తూనే 3 monthsకి లేదా 1 monthకి ఒకసారి అవార్డ్స్ లాంటివి ఒక దగ్గర రాసుకుంటే బెస్ట్ ఏమో. చాలా ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది దీనివల్ల. మీకు పెండింగ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది డైలీ చదువుకుంటే, కానీ అవార్డ్స్, సబ్మిట్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్, స్పోర్ట్స్ ఇవన్నీ 1 monthకి ఒకసారి లేదా 3 months ఒకసారి రాసుకుంటేనే అన్నీ ఒక దగ్గర ఉండి బాగా గుర్తుంటాయండి. ఆ సబ్మిట్ అక్కడ, ఇది ఇక్కడ అని చెప్పేసి. డైలీ చదవడం కంటే అదే బెస్ట్ వాస్తవంగా మీకు. ఇంకా మనం సబ్జెక్ట్ని మనం ఇంకా పెంచుకుందాం. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 2 సిలబస్లో ఉన్న అంశం వార్తల్లో వచ్చినప్పుడు మరింతగా క్లాసెస్ని పెంచుకుందాం. బట్ ఈ ఫ్యాక్ట్ ఏవైతే ఉన్నాయో అవే ఈజీ అండి. ఇవి ఏంటి అవార్డ్స్ అని చెప్పేసి అవార్డు పేరు, గ్రహీత పేరు, ఎప్పటి నుంచి ఇచ్చారు అవార్డు అని చెప్పేసి మనం ఇవ్వలేమా? ఇవ్వచ్చు, కానీ అభ్యర్థికి అంతగా ఉపయోగకరంగా ఉంటుందా అంటే అది డౌటే అండి. మనకి రోజు కరెంట్ అఫైర్స్ అవార్డ్స్ ఏం చదువుతామండి. నువ్వు ఇంకోటి కరెంట్ అఫైర్స్ని మరీ బాగా సబ్జెక్ట్ చదవండి, కానీ మిగతా ఇప్పుడు నువ్వు రోజు 10 అంశాలు కరెంట్ అఫైర్స్ చదివినామండి ఇంటూ 30 రోజులు. మనం టు బీ ఫ్రాంక్ నిజంగా మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ కోణంలో మాట్లాడతాము. 30 × 10 ఎంత అండి? 300 కరెంట్ అఫైర్స్ 1 month. మినిమం మీరు 6 months చదువుతారు. ఆ 6 months ఎప్పుడని చెప్పేసి దెర్ ఇస్ నో క్లారిటీ. చదువుకుంటూనే పోతున్నారు మీరు, సముద్రాలు బుక్లు ఈదుతున్నారు కరెంట్ అఫైర్స్ కోసమే. సో 1800 కరెంట్ అఫైర్స్ అయితే అండి, రోజుకు 10 తీసుకో నువ్వు. ఇవాళ సబ్జెక్టే మీకు 10 అయిపోయినాయి ఎక్కువగా. అవి వేస్ట్ కాదు, మీ సిలబస్లో ఉన్న అంశాలు ఇంకా అవి. సో ఇన్ని అంశాలు నువ్వు కరెంట్ అఫైర్స్ చదివితే నీ హిస్టరీ ఎవరు చదవాలి, జాగ్రఫీ ఎవరు చదవాలి, సొసైటీ ఎవరు, మెంటల్ అబిలిటీ ఎవరు, కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అంత అవసరం లేదండి. మీ 30 మార్కులకి నేను ఎంచుకున్న మెథడ్ వల్ల మీకు 20 నుంచి 25 మార్కులు ఎటు పోవు. ఇంకా బోనస్, నీకు సబ్జెక్ట్ కూడా బోనస్. ఇక్కడ ఎటు పోవండి. నువ్వు ఎంత తీడినా ఎంత చదివినా కరెంట్ అఫైర్స్ 30లో 25 నుంచి 26 మార్కులే చేస్తావు. అది ఇక మనము ఇంకో వెబ్సైట్కి వెళ్తే ఇంకొక 5 దొరుకుతాయి, ఇంకో పేపర్ యాడ్ చేసుకుంటే ఇంకొక 5 దొరుకుతాయి, ఇంకో సైడ్ యాడ్ చేస్తే ఇంకో 5 దొరుకుతాయి, ఇంకో వీడియో యాడ్ చేస్తే ఇంకో 5 దొరుకుతాయి. వాటికి అంతం లేదండి. సో నువ్వు అంటే ప్రతి అంశం చదవాలి అనే ధోరణి కరెంట్ అఫైర్స్కి పనికిరాదు. ఓకేనా? అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇది పాసిబుల్ అండి. 1800 అంశాలు నువ్వు కరెంట్ అఫైర్స్ కేటాయిస్తే సో నీకు ఇంకా ఎకనామీ, పాలిటీ, హిస్టరీ అవన్నీ ఎవరు చదవాలి? సో నీ డెప్త్ అనేది సబ్జెక్ట్లో చూపెట్టుకోవాలి. ఇక్కడ అవసరమే. బట్ ఇప్పుడు ఈ వైశాల్ రమేష్ పెద్ద నాట్ మచ్ ఇంపార్టెంట్ అండి. ఈ 8 ట్యాక్స్ కూడా అవసరం లేదు, ఇది అవసరము. అట్లా నేను చెప్పేది సబ్జెక్ట్ కాకుండా ఫ్యాక్ట్ అంశాల కాడ కొద్దిగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి, నియంత్రణ చేసుకోండి. అన్నీ మావే అనే ధోరణి పనికి రాదు కూడా. ఓకే అండి. సో ఆల్ ది బెస్ట్. 6 PM ఎకనామీలో బ్యాంకింగ్ పాఠం లైవ్ సెషన్ ఉంటుంది. అది క్లాస్ వినే ప్రయత్నం చేయండి, డౌట్స్ అడిగే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.